హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అక్షత రేస్ నా ఛానల్ పేరు. సో ఈరోజు అయితే మేము టెంపుల్కి వచ్చాము, సేవాబాయ గుడికి ప్లస్ మా అమ్మవారి గుడికి. సో ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి నేను అమ్మవారి గుడితోనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఫుల్ మేమైతే సమ్మర్లో వచ్చాము కాబట్టి ఇక్కడ ఎండ ఉంది, కాలు కూడా చాలా కాలుతుంది. సో ఇక్కడైతే చాలా అండ్ ఎండలో వచ్చాం కాబట్టి కాలు కారుతుంది. సో ఓకే, ఇక్కడ చాలా వెదర్ బాగుంది. టెంపుల్ కూడా చాలా నచ్చింది నాకు. మీకు కూడా ఎట్లా నచ్చిందో మీరు కూడా ఒకసారి మీకు కూడా నచ్చితే మీరు కూడా వెళ్ళండి. సో ఇక్కడ నిజంగా చాలా వెదర్ కూడా చాలా బాగుంది. సో మేము ఎంటరెన్స్ అయిపోయాము. సో తిను అయితే మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ, అంటే మాకైతే అవుతుంది మా లాంగ్వేజ్లో. సో ఓకే లోపలికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే టెంపుల్ చూసేసారా, వెదర్ మొత్తం బయట ఎంత బాగుందో అని గాలి కూడా చాలా వస్తుంది. తిను అయితే మా మమ్మీ వాళ్ళ అక్క కూతురు తనైతే. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి వెళ్తున్నాము. లెట్స్ గో. మేమైతే కాళ్ళు వచ్చి, మీరు కావాలంటే కాళ్ళు తీసుకురావచ్చు, కానీ మేమైతే నడుచుకుంటూ వచ్చాము. సో ఎందుకంటే కాలుకి కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి అంటే మనం కాలుతో నడుస్తే మంచిది కాబట్టి కాలు నడుచుకుంటూ వచ్చాము మేమైతే. సో ఇప్పుడైతే కొంచెం దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. టిల్ వెయిట్ ఫర్ రివర్, స్టే విత్ అస్, డోంట్ మిస్ ద ఎండ్ ఆల్సో. సో వచ్చేసాము మేము టెంపుల్కి అయితే. ఇది బయట లుక్ అయితే ఇట్లా అనిపిస్తుంది టెంపుల్ది. లోపలిది కూడా రివీల్ చేస్తాను ఇప్పుడే. సో ఇక్కడ అందరు కాలు కడుక్కుంటున్నాడు, మేము కూడా కాలు కడుక్కొని లోపలికి వెళ్తాము. సో అయితే ఇప్పుడు మేము కాలు కడుక్కొని వెళ్తున్నాము. సో అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే అందరం కలిసి కాలు కడిగేసుకున్నాము, లోపలికి వెళ్ళిపోతున్నాము. కాలు చాలా మండుతుంది నిజంగా చెప్పాలంటే. స్టెప్స్ దాకా అయితే అట్లా అనిపించింది, లోపలికి వెళ్ళిపోగానే తక్కువ అయిపోయింది. రియల్లీ కాలు ఇప్పటిదాకా సెట్ అవ్వలేదు. సో మేమైతే చిను హాయ్ చెప్పు చిను. హాయ్. సో అయితే మేము ఇప్పుడు లోపలికి వచ్చేసాము. సో ఇప్పుడు రివీల్ చేస్తాను ఎట్లా ఉందో. సో ఇదైతే కొంచెం చూపించగలుగుతాను, మొత్తం అయితే చూపించలేను. సో ఇదైతే బయట అంటే లోపల సైడ్, ఇదైతే హోమం చేసే ప్లేస్. ఇది హోమం చేసే ప్లేస్. అండ్ లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళిపోయాను. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. సో మేమైతే ఫస్ట్ అయితే మేము అందరం కలిసి మహాదేవుని మొక్కుకొని తర్వాత అమ్మవారిని మొక్కుకొని తర్వాత సేవాబాయ దగ్గరికి వెళ్తాము. సో అందరినీ మొక్కేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్కి అమ్మని కూడా మొక్కేసుకొని. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట, అందుకే స్కేడ్ అయిపోయాను నేను. సో అందరం కలిసి ఇప్పుడు అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. సో అమ్మవారిని కూడా దర్శించుకొని మేమందరం కలిసి మొక్కుకోవడానికి వెళ్తున్నాము. సో నేను చిన్ను మమ్మీ కలిసి మొక్కుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ my daddy, and thanks for watching. Like, share, comment, subscribe, bell icon.